RTI Live News. Ask for right. RTI Live News కి స్వాగతం. అన్న మాటకు కట్టుబడి చివరి భూములకు నీరు అందించినందుకు గాను చివరి భూముల ఆధారిత వజ్రపు కొత్తూరు మండలం పొల్లాడు నల్లచెరువు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శిరీష మీ మనిషి పనులు గుర్తు చేసి మరీ చేయించుకోవడానికి ఏమాత్రం వెనకడుగు వద్దని పేర్కొన్నారు. నాకు ఎవరి సన్మానాలు వద్దు అని మీరు ఇచ్చిన 43,000 మెజార్టీ నాకు పెద్ద సన్మానం అని తెలియజేశారు. రైతు కళ్ళలో ఆనందం నాకు సంతోషాన్ని ఇచ్చిందని ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని పేర్కొన్నారు. అందరూ కొత్త కదా వీళ్ళంతా మీరు అన్నట్టు ఇందాక మా రాంప్రసాద్ అన్న గారికి ఈ గారికి అందరికీ పిలిపించాం రివ్యూ మీటింగ్ పేరుతోటి. వాళ్ళంతా వచ్చారు. ఇలాగ అన్ని విషయాలు మాట్లాడుతుండగా మందస మండలంలో బిడిమి, రాంపురం, బహడపల్లి ప్రాంతాల్లో జంతికొండ రిజర్వాయర్ అనేటువంటిది ఒకటి ఎన్నాళ్ళుగానో నలుగుతుంది. దాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆనాడు ఉన్నటువంటి స్వర్గీయ జగన్నాయకులు గారు తన కృషి పట్టుదలతోటి తన ప్రాంతం కాబట్టి బిడిమి ఆయన స్వగ్రామం కాబట్టి ఇది చేయాలనే సంకల్పంతో 80 లక్షల రూపాయలతో ఒక ఎస్టిమేషన్ వేయించి శాంక్షన్ స్టేజ్ కి తీసుకొచ్చి టెండర్ కూడా తీసుకెళ్లాడు. తీసుకెళ్తే అప్పుడు కాస్త ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతం అని భయపడితే ఏ ఏజెన్సీ వాడు ముందుకు రాలే ఆ పని చేయడానికి. ఈ లోపల ఆయన కాలం అయిపోయింది. అనుకోకుండా శివాజీ గారు వచ్చారు. మళ్ళీ ఆ ప్రాంతం వాళ్ళు మళ్ళీ ఆ సమస్యలు తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఇది మనం చేసి తీరాలని చెప్పి శివాజీ గారు మళ్ళీ రివైజ్ ఎస్టిమేషన్ వేయించి 1,20,00,000 మళ్ళీ టెండర్కి వస్తే సేమ్ మళ్ళీ రెడ్డి వచ్చాడు మొదలెట్టు ఇది లక్షల్స్ ప్రభావితం ఎవరు వస్తారనంటే తనకు తెలిసినటువంటి ఒక మంచి కాంట్రాక్టర్ ని నువ్వు వెయ్యా నేను ఉంటాను దగ్గరుండి నీకు చేపిస్తానంటే ఆయన చేత ఏజెన్సీ కన్ఫర్మేషన్ చేయించి మనం శంకుస్థాపన కూడా చేసాం 2019 ఎన్నికల ముందు. ఈ 5 ఏళ్లలో మీకు నేను అడిగాను వాళ్ళకి ఏమండి తన పరిస్థితి ఏమైనా మీకు తెలుసునా అని చెప్పి డిఈ గారికి ఏఈ గారికి అడిగితే విచిత్రమైన సమాధానం జంతికొండ ఎక్కడుంది సార్ అని అడిగాడు. అప్పుడు నేను అడిగా ఏమంటే అప్పుడు రోజు ఈ 5 ఏళ్లలో ఒక్కరోజు కూడా మీతోటి ఈ జంతికొండ గురించి మాట్లాడలేదంటే ఎప్పుడు మాట్లాడలేదండి అని. వాడికి తెలిసిందల్లా నెమలకొండ, సూదికొండ, నల్లబొట్లూరు కొండ, ఉజ్జిడి మేత లేకపోతే శారదాపురం కొండ ఇవి తప్పితే వాడికి జంతికొండ రిజర్వాయర్ అనేది గుర్తు లేదని ఆ పొద్దు అధికారులు చెప్పిన తర్వాత అర్థమైంది. కాబట్టి వాడి రైతుల పక్షాన గాని రైతుల సమస్యల పట్ల గాని మరి మెజారిటీ పీపుల్ అయినటువంటి రైతుల పట్ల వాడికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదనేటువంటిది మరొకసారి తను రుజువు చేసుకున్నాడు. కాబట్టి ఈ 2 విషయాలు మీ ముందు ఉంచడానికి నమ్మిన గౌతు కుటుంబం నుంచి వచ్చిన ఆడపిల్లని నాన్నగారు కూడా తన రాజకీయ జీవితంలో మొట్టమొదట ఆయన దృష్టి పెట్టింది కూడా ఇరిగేషన్ ప్రాజెక్టు మీదే. అయితే అనుకోకుండా నా మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మాకు అన్నం పెట్టే రైతన్నల కార్యక్రమం అవ్వడం అది నిజంగా నాకు దక్కిన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. దీనికి సహకరించిన జిల్లా మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారికి, సోదరుడు రామ్మోహన్ చేయించే ప్రభుత్వం ఉంటే అధికారులు పరిగెడతారు. వాళ్ళకి ఏమి పని అప్పచెప్పకుండా మీకు జీతాలు ఇస్తున్నాం కూర్చొని పని చేయకమండి ఏం చేస్తారు? 20 రోజుల్లోని 15 రోజులు రావడం నా గొప్ప కాదు. ఓన్లీ సంకల్ప బలం ఆ రోజు అలా ఉందేమో గాని పరిగెట్టించింది చేయించింది అంతా అధికారులే. అంటే ఈరోజు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు పని రాక్షసులు అంటారు కదా, అలాంటి వ్యక్తి వస్తే అధికారులు ఇదే అధికారులు గత 5 సంవత్సరాలు ఏం చేయలేకపోయినా ఇదే అధికారులు ఈ రోజు 20 రోజుల్లో మనకి నీరు అందించారు. మనందరి తరఫున నా రైతు సోదరుల తరఫున అధికారులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదే విధంగా 5 సంవత్సరాలు మీ అందరూ ఒక ఆడపిల్లగా నా మీద నమ్మకంతో మా శిరీషమ్మ మాకు మంచి చేస్తారని ఎవరు ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, నా మీద పుకార్లు పుట్టించినా, తప్పుడు మాటలు మాట్లాడినా, కులాల మధ్య గొడవలు పెట్టినా ఒక ఆడపిల్లగా గౌతు కుటుంబం మీద నా మీద నమ్మకంతో ఓట్లేశారు. మీ బాధ్యత మీరు పూర్తి చేసుకున్నారు. ఇక నా బాధ్యత మొదలైంది. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఒకటే మనవి, మీరన్నట్టు రకరకాల కార్యక్రమాల్లోని నేనేమన్నా మునిగిపోయి మర్చిపోయినా కూడా సీజన్ కి అనుగుణంగా అమ్మ టైం వస్తుంది దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలని ఇప్పుడున్న ప్రతి ఒక్క పెద్దలు కూడా అనుకోవచ్చేమో శిరీషమ్మ ఎమ్మెల్యే అయిందని. ఏమి అప్పటికి ఇప్పటికి తేడా ఏం లేదండి. శిరీషమ్మ ఒక గన్ మ్యాన్ మాత్రం నాకు ఎక్స్ట్రా వచ్చారు అంతే. దయచేసి మీ అమ్మాయి చెప్పి పనులు చేయించుకోమని మీ అందరికీ మనవి చేస్తున్నాను. 5 సంవత్సరాలు అనుకుంటే చాలా ఎక్కువ టైం లేదు. నేను చెప్పిన హామీలు 100కి కనీసం 90% పూర్తి చేయాలంటే మీ అందరి నమ్మకం, మీ అందరి సహకారం కావాలి. రైతులకి మంచినీరు అందిస్తూనే రోడ్లు గాని, మనకి కమ్యూనిటీ భవనాలు గాని, అలాగే మత్స్యకారులకి గతంలో కోల్పోయిన మత్స్యకార సంక్షేమ పథకాలని. మన అదృష్టం ఏంటంటే ఈసారి
వ్యవసాయం, మత్స్యకార సంస్థ ఇవన్నీ కూడా మన జిల్లా మంత్రి అది అచ్చెన్నాయుడు గారికి రాయడం నిజంగా పలాసకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎప్పుడు గౌతు కుటుంబం, కిందిరాప్ కుటుంబం ఎలా అయితే స్నేహపూర్తంగా ముందుకు వెళ్తున్నామో వారి సహకారంతో 195% ప్రతి ఒక్క హామీలు అమలు జరిగేలా ముందుకు వెళ్తాను. దయచేసి శిరీషమ్మకి సన్మానాలు చేయాలి, అవి ఏమి వద్దు. మీరు చేయాల్సిన సన్మానం నాకు 40,000 మెజార్టీ ఇచ్చినప్పుడే చేసేసారు. ఈ 5 సంవత్సరాలు నేను అనుకున్న పంచవర్షం, ఎందుకంటే మొట్టమొదటిసారి వచ్చాను, ప్రతి పట్ల ఇంకా పూర్తిగా 100% అవగాహన లేదు. ఇప్పుడు అవగాహనతో ముందుకెళ్తున్నాను కాబట్టి మరి పెద్దలు సూర్యం గారు గాని, ఇక్కడ వసంత స్వామి గారు గాని, మరి రమణమూర్తి గారు గాని చాలా మంది పెద్దలు ఉన్నారు. సీజనల్ గా రైతులదే కాదు మిగతా కూడా అమ్మ ఇది సీజన్ అవుతుంది, లేకపోతే ఇది మనం వెనకబడిపోతున్నాం, చాలా రోజుల కింద మాట ఇచ్చామని నాకు ఒక పని గుర్తు చేసి నా చేత చేయించుకునే బాధ్యతని మీకు అప్పచెప్తూ మరి ఒక మంచి కార్యక్రమం, నిజంగా మనకి మనం సంతోషపడటం కాదు, మనకి అన్నం పెట్టే రైతు కళ్ళల్లో ఆనందం చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది.